విమాన ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణంగా టేకాఫ్ అనంతరం కొన్ని సెక్షన్లలోనే ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు నివేదిక పేర్కొంది. దీనివల్ల ఇంజిన్లకు అవసరమైన శక్తి లేకపోయి వెంటనే విమానం కుప్పకూలే పరిస్థితి ఏర్పడినట్లు వెల్లడైంది. టేకాఫ్ తర్వాత కేవలం 32 సెకండ్ల పాటు విమానం గాల్లో ఉండటం ఇది ఎంత భయంకరమైన ఘటనగా మారిందో చాటుతోంది. విమాన కాక్ పిట్ తో జరిగిన చివరి సంభాషణలో ఒక పైలట్ స్విచ్ ని ఎందుకు ఆఫ్ చేశావ్ అని మరో పైలట్ ని ప్రశ్నించగా నేనేం చేయలేదు అన్నదే ఆ పైలట్ సమాధానమని నివేదికలో పేర్కొన్నారు. అంటే ఈ సాంకేతిక లోపం ప్రణాళికబద్ధంగా కాదు, అనూహ్యంగా జరిగిందని అర్థమవుతుంది. అనూహ్యంగా తలెత్తిన సమస్య ఒక్క క్షణంలోనే వందల ప్రాణాల్ని తీసుకెళ్లిన విషాద ఘట్టంగా మిగిలిపోయింది. ఇక ఇంజిన్ పవర్ కోల్పోయిన వెంటనే పైలట్లు చివరి ప్రయత్నంగా మేడీకాల్ సిగ్నల్ ఇచ్చినట్లు గుర్తించారు. ఇది అత్యవసర సహాయాన్ని కోరే చివరి చర్యగా భావించవచ్చు. అయితే అప్పటికే సమయం చాలదని మిగిలిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి. రన్వేకు కేవలం 0.9 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఓ హాస్టల్ భవంతిపై విమానం కూలిపోయిందని పేర్కొనడం విషాదాన్ని మరింత తీవ్రంగా చేసింది. భూమిపై కూడా అనేక ప్రాణ నష్టం జరగడానికి ఇది ప్రధాన కారణమైందని స్పష్టం చేస్తోంది. విమాన ఇంజిన్లు ఆగిపోవడంతో అత్యవసర శక్తి అందించేందుకు రూపొందించిన ర్యామ్ 8 టర్బైన్ యాక్టివేట్ అయినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిందని నివేదిక తెలిపింది. ఇది అప్పటికప్పుడు స్పందించిన సహాయక వ్యవస్థ పనిచేసినట్లు స్పష్టం చేస్తోంది. ఇక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించేందుకు ప్రయత్నించిన విమానంతో ఎలాంటి కమ్యూనికేషన్ అందించలేకపోయినట్లు ఏఏఐబీ వెల్లడించింది. అప్పటికే ప్రమాదం సంభవించి ఉండే అవకాశం ఉన్నదన్నది దీనివల్ల అర్థమవుతుంది. ప్రమాద అనంతరం ఇంజిన్లను వెలికితీసి భద్రపరిచి వాటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఇంజిన్లలో సాంకేతిక లోపాలపై మరింత లోతుగా విచారణ జరపాలని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి ముందు విమానంలో ఉన్న ఇంధనం పరిమితుల్లోనే ఉండి అది స్వచ్ఛమైనదని, కలుషితకు ఎలాంటి ఆధారాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు, ప్రమాదకర వస్తువులు లేవని స్పష్టంగా పేర్కొంది. ఇక నివేదికలో పేర్కొన్న టైమ్ లైన్ అనుసారంగా మధ్యాహ్నం 1:37 టేకాఫ్ ప్రారంభమైన తర్వాత కేవలం 62 సెకండ్ల వ్యవధిలోనే మొత్తం ఘటన చోటు చేసుకుంది. 1:38 ఇంధన కంట్రోల్ స్విచ్లు కట్ ఆఫ్ మారడంతో ఒక్కసారిగా ఇంజిన్లు పనిచేయకపోవడం మొదలైంది. విమానం కేవలం 180 నాట్స్ వేగంతో గాల్లోకి లేచిన 5 సెకండ్లకే థ్రస్ట్ తగ్గిపోవడం ప్రారంభమైంది. అలాగే 1:39 మేడే పిలుపుతో పైలట్ అత్యవసర సంకేతాన్ని పంపారు. ఆ తర్వాత కేవలం 6 సెకండ్ల కంటే 1:39 డేటా రికార్డింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఈ సమయం గమనికలు అత్యంత క్లిష్టమైన ప్రాణాంతక క్షణాల్లో ఏం జరిగిందనే దానిపై స్పష్టత తీసుకొచ్చాయి. ఈ ప్రాథమిక నివేదికతో పాటు ఏఏఐబీ కొన్ని సూచనలు కూడా ప్రతిపాదించనుంది. ప్రధానంగా ఇంధన కంట్రోల్ స్విచ్లపై హ్యూమన్ ఎర్రర్ జరగకుండా ఉండేందుకు అదనపు లాకింగ్ మెకానిజం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే FADEC ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ వ్యవస్థ యాక్టివేషన్ మానవీయంగా కాకుండా ఆటోమేటిక్గా పనిచేసేలా మార్చే అవసరం ఉందన్న సూచన బలంగా వినిపిస్తోంది. విమానయాన సంస్థలు, ఇంజిన్ తయారీదారులు, పైలట్ ట్రైనింగ్ మాడ్యూల్స్ అన్నిటిలోనూ ఈ ఘటన అనంతరం మార్పులు తటస్థంగా జరగవలసిన అవసరం ఉందని నివేదిక సంకేతాలిచ్చింది.